కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి రావడం జరుగుతుంది. అయితే పెద్దల ఆరోగ్యం పట్ల చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన క్రయ విక్రయాల విషయంలో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా అవి సామరస్యంగా సమసిపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో బలంగా ఉన్నారు. అదేవిధంగా తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. అదేవిధంగా చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. కొన్ని అనుకోని సంఘటనలు, అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ఖర్చు ఎంత ఉన్నప్పటికీ రాబడి కూడా అలాగే ఉంటుంది. వచ్చిన అవకాశాలని, వచ్చిన ధనాన్ని సక్రమంగా నిర్వర్తించాలి అనే ఆలోచన చేస్తారు. అయితే షష్టమ భాగ్యాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. మానసికమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. పైకి బాగుంటారు కానీ మానసికంగా కృంగిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భూ సంబంధించింది ఎప్పటి నుంచో స్థిరాస్తుల్ని అమ్మి అప్పు తీర్చాలి, అది ఎప్పటి నుంచో సేల్ కాకుండా ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ వారం సేల్ అయ్యే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా ఉద్యోగంలో మీ స్థానాన్ని బదిలీపరచుకోవడం కోసం చేసే కృషి ఏదైతుందో ఫలిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం చేసే కొన్ని కొత్త ప్రాజెక్టులు రావడం, లేదంటే ఉన్న ప్రాజెక్టులోనే డబ్బు రావడం అనేది జరిగే అవకాశం గోచరిస్తుంది. కొంతవరకు ఏ పని చేసినా ముందుకెళ్లే అవకాశాలు గ్రహదులు గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. సంతానానికి వివాహ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసిన వారు కూడా ఈ వారం మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. అయితే దగ్గర సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులు గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుంది చెప్పచ్చు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. గ్రూప్స్కి ప్రిపేర్ ఎవరైతే అవుతున్నారో గ్రూప్స్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో వీరికి ఈ వారం కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు బాగుంది. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అన్న ఆలోచన చేస్తారు. సినీ కళా రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, డెంటిస్ట్, గైనకాలజిస్ట్, ఈఎన్టీ స్పెషలిస్ట్ ఈ రంగంలో ఉన్న వరకు బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా స్థానచలనం అనేది సూచిస్తుంది. ఉద్యోగంలో మీ స్థానాన్ని బదిలీపరచుకోవడం కోసం మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. అందరూ మీ మీద నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తున్నారని, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారని అనే ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని పక్కన పెట్టేసి మీకున్న తెలివితేటలతోటి మీ వరకు ముందుకు వెళ్ళాలి. అయితే ఈ సమయంలో కొంత కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చెప్పదగిన సూచన. భూ సంబంధించిన వ్యవహారాలు, ఒక ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ, గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in